పటేలు మేము పేరు తిని పటేల్ ఒక్కరు తిన్నా ఈయనే గెలుస్తాడు. పటేలు మేము పేరు తిని పటేల్ ఒక్కరు తిన్నా ఈయనే గెలుస్తాడు. జగన్ మాట్లాడమంటారు 2 రోజులైతే జగన్ మాట్లాడమంటారు 2 రోజులైతే బాగా బలిచింది కోడి వీళ్ళు అట్లా కాదు. ఓడు రైస్ ఓడు పీసులు ఇలా స్టార్ట్ చేయాలి. కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల తలకి గట్టిగా దెబ్బలు తాకి చనిపోయిన వాళ్ళే 3-4 మెంబర్స్ రీసెంట్ గా చూసిన నేను. హలో కాకాస్, నేను మీ రవి. వెల్కమ్ టు ఏమో కాకా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఛాలెంజ్ వస్తుంది మండే ఈటింగ్ ఛాలెంజ్. దీనికి టైం వచ్చేసి 5 మినిట్స్ ఇస్తాం. ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్కి ప్రైజ్ వచ్చేసి హెల్మెట్ ఉంది. ఈ మధ్యలో యాక్సిడెంట్ లెస్ అవుతున్నాయి కదా, సేఫ్టీ కోసం అని హెల్మెట్ పెట్టినాం. ఓకే, దీనికి పనిష్మెంట్ కూడా ఉంది. పనిష్మెంట్ వచ్చేసి దీనికి మొత్తం బిల్లు పే చేయాలి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఓకే, ఎప్పుడైనా మేము ఆడేది సోలో ఆడతాం కాబట్టి ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఆడుతున్నాం. డిఫరెంట్ అంటే జోడీగా ఆడబోతున్నాం. ఓకేనా? సెలెక్ట్ చేసిన అంటే నెంబర్ రాసుకొచ్చాం షిట్టీలలో వేస్తాం. షిట్టీలలో ఓవర్ ఫస్ట్ 2 పేర్స్ వెళ్తాయో వాళ్ళు ఫస్ట్ తింటారు, సెకండ్. ఓకే, అర్థమైంది అందరికి? ఎంట్రీ ఫీజ్ ఏం లేదు. షిట్టీలు రాసుకొచ్చు. ఓకే, థియరీ ఇంకొకటి లేదు. చిట్టి నాగరాజు రాజు. ఓకే, ఫస్ట్ జోడి వచ్చేసి నాగరాజు రాజు. ఫస్ట్ ఆడేది వేరే. సెకండ్ జోడి చూద్దాం. డిఎంఆర్ మహేందర్ నరేష్ అండ్ మహేందర్ వచ్చింది. సెకండ్ జోడి. థర్డ్ జోడి వచ్చేసి శ్రీకాంత్ అన్న జగన్ అన్న. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ పేరు వచ్చేసి రాజన్ నాయుడు నాగరాజు. స్టార్ట్ చేద్దాం. ఇంకా టైం స్టార్ట్. ఒక కోడి మొత్తం వేసినట్టుంది ఇట్లా. మంచి ఆకలి 40 seconds. నువ్వు ఇప్పుడే 5 నిమిషాలు ఇంట్లోకి మార్చి 10 నిమిషాలు పెట్టు. 18 ఫరీజ్ లేడా? ఇంక 3 నిమిషాలు ఆడా. ఆ పీసు పదిన వరకే నాకు తెలిసి 5 నిమిషాలు టైం పడుతుంది. నా అంటే జయనాడు మొత్తం కోళ్ళు ఇస్తా, అన్నం తింటా. మహేంద్ర పటేల్ నరిగాడు విన్న. మరి మాకు ఒకరికే ఇరిగా మీరందరూ 2 minutes 12 seconds. 2 minutes ఏం కాదు. 5 minutes కదా ఫస్ట్ తినాలి. పీసులు టైం పడుతుంది. నరి మాటలు ఏదిరా, నువ్వు పీసులు తాగు, నేను రైతు అంతా కథం అవుతుంది. పటేలు మేము పేరు తిని పటేల్ ఒక్కరు తిన్నా ఈయనే గెలుస్తాడు. పటేలు మేము పేరు తిని పటేల్ ఒక్కరు తిన్నా ఈయనే గెలుస్తాడు. జగన్ మాట్లాడమంటారు 2 రోజులైతే లాస్ట్ 1 minute ఓన్లీ. ఇంకా 2 వెంచురి. వెళ్ళలేదు, మీరు పక్కకు పోయింది వాళ్ళు సపరా పోయి. బాగా బలిచింది కోడి స్టాప్. 5 minutes లో ఆల్మోస్ట్ ఒక 60% తిన్నారు. 40% కోడి మాత్రం అట్లే ఉంది. వెయిట్ అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి ఎవరైతే ముగ్గురు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇవి ఇట్లాగానే ఉంచి దాని క్వాంటిటీని బట్టి ఎవరు విజేత అనేది మనం నిర్ణయిస్తాం. సో మీరు ఎవరు తినకూడదు. దీని అనుమానం తీసేసాల వీళ్ళ నుంచి. సో ఇప్పుడు మన సెకండ్ పేరు వచ్చేసి డిఎంఆర్ వెయిట్ చెప్తా సంజయ్ అవుతుంది. సో మన సెకండ్ పేరు వచ్చేసి డిఎంఆర్ అండ్ నరేష్. స్టార్ట్ చేద్దామా? వీళ్ళు అట్లా కాదు. ఓడు రైస్ ఓడు పీసులు ఇలా స్టార్ట్ చేయాలి. మహేంద్ర పటేల్ కుదార్తా చేసుకుంటే రైస్ తక్కువ వచ్చినప్ప రైస్ తక్కువ ఉంది. దాని ఏమో మందం ఎక్కువ ఉంది.
దీని పలస ఉంది. చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ అయితే పైరవి చేసిండు మహేందర్ రెడ్డి. ఏమైనా పడేది ఎట్లయితే ఎట్లా నాకు అనిపిస్తుంది? లోపలికి పోయి ఏదో ఎట్లా అనిపిస్తుంది? చేసేటట్టే ఉంది. అవుతుందా? అయితే మంచిదే, ఎందుకంటే మళ్ళీ ఊరికేలో గలీజ్ ఉంటుంది. ఫస్ట్ 2 నిమిషాలు బండి బాగానే అవుతుంది. మహేందర్ రెడ్డి ఈటింగ్ ఛానల్ చాలా తోపిన దీన్ని కూడా ఇచ్చిపెట్టాడు. ఆయనకు అసోసియేషన్ ఉంది. ఆ చూడు తెలుసు ఆల్రెడీ ఒక పక్క అయిపోయింది. 3 నిమిషాలు అయిపోయింది. 3 నిమిషాలు అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇంకో అది కూడా చూద్దాం, మొత్తం కంప్లీట్ చేయాలి. మనది ఏది కంప్లీట్ గా ఇక మమ్మల్ని ఎట్లా దాడతారు కానీ. నీకు బొబ్బర చెప్పనా? కాదురా నువ్వు అన్నం తినవా ఇక మొత్తం ముక్కలేనా? తర్వాత నరేష్ కొంచెం జిమ్ కోతుండే ఈ మధ్యలో, అందుకనే పీస్లకే జరిగింది మొత్తం. రైస్ తినట్లేదు. తర్వాత తింటాడు, తర్వాత అన్నం ఉండాలిగా. 3 minutes దాటిపోయిందబ్బా. జస్ట్ ఆయన సైడ్ నుంచి తింటుండు. ఆయన వెనక నుంచి ఆయన ప్లేట్ వెనకాల నుంచి కంప్లీట్. లాస్ట్ కి ప్లేట్ లో క్వాంటిటీ చూస్తామని చెప్పి రాజు ముందే వెనకాల నుంచి తీసుకొని తింటున్నాడు. అది కరెక్ట్ కాదు. లాస్ట్ 1 minute కాదు, అది మస్తు లావుంది మొత్తం. లాస్ట్ 45 seconds ఉంది. ఇతర రోజుకుంటే మీకు అందరం బెస్టే. నేను ఒక్కరిని పేరు తాటే నువ్వే గెలుస్తావు. వీళ్ళు ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ 30 seconds ఉంది, కంప్లీట్ చేయగలుగుతారు మీరు కరెక్ట్ తింటే. లాస్ట్ 5 seconds ఓన్లీ. లాస్ట్ 5 seconds అయిపోయింది. సో సెకండ్ పేరు వచ్చేసి మాకంటే కొంచెం బెటర్ గానే తిన్నారు. కాకపోతే చూద్దాం, నెక్స్ట్ థర్డ్ పేరు ఉంది కదా. కెమెరామ్యాన్ ఒకటి గమనించాల్సింది, ఆ పేరు కూడా అటు సైడ్ కూడా ఇవి కొంచెం సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి, లేదంటే పక్క నుంచి తీసుకొని తింటున్నారు. ఆల్రెడీ ఆ కోడి మొత్తం ఉండే మొత్తం కథ చేసి సో మన థర్డ్ పేరు వచ్చేసి జగనన్న అండ్ శ్రీకాంత్ అన్న. సో చూద్దాం వీళ్ళ పార్టిసిపేషన్ ఎట్లుంటుందో. స్టార్ట్ చేద్దామా జగనన్న? వెయిట్ ఒక నిమిషం, దీన్ని కథం పట్టించేసి అవన్నీ ఎగసిరు కానీ ఓకే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు మనమే అప్పుడు చిన్నప్పుడు చెమ్మచ్చే కాడుకొని ఇద్దరు చెమ్మచ్చే కాడుకొని కాదు, మీరు చెమ్మచ్చే కాడుకోవాల్సిందే. ఏం చేస్తున్నారు? ప్లీజ్ ముట్టుకోయారు అసలే. ఏమో చేస్తున్నారు గట్టిగా ఉంది. మరి మాకు గట్టి అయింది నయమే వీళ్ళతోటి పోలిస్తే. 2 నిమిషాలు కంప్లీట్. 2 నిమిషాలు అయింది అప్పుడే. 130 లేకపోతే 5 నిమిషాలు తింటే అది వెళ్తానే ఏమైనా వేసుకోరు కానీ ఈ పనిష్మెంట్ కి అయితే వీళ్ళే జాగ్రత్తగా ఉండు అని వదలేదు. అది అది వెళ్తలేదు. ఖచ్చితంగా వీళ్ళే అని ఓడిపోయేది. 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంది. 2-4 నిమిషాలు అయింది. ఎట్లుందంటావు? ఏం కాదు డివైడ్ చేసుకురు కదా ఏదన్నా కాదు, ఇది రాదు, ఇది నీదంటే అది ఏది టైం వచ్చేసి 3 minutes అయింది. అదేరా వస్తుందా ఇక
అల్లించుకోరి ఒకరు రైస్ కంప్లీట్ చేయరు ఫస్ట్ ఒకసారి డివైడ్ చేసుకో మళ్ళీ డివైడ్ చేసుకో మళ్ళీ ఫస్ట్ కానీ డివైడ్ చేసుకోరా అలీలకు ఒకటే అలిగిండు లాస్ట్ 10 seconds లాస్ట్ 10 seconds లాస్ట్ 10 seconds లాస్ట్ 8 అంత ఊరు 5 4 3 2 స్టాప్ బయటికి సో ఓకే థర్డ్ పేరు వచ్చేసి అలా చూస్తున్నారు ఇది అలా పొజిషన్ ఇది 3 కంపేర్ చేద్దాం ఇప్పుడు 3 కంపేర్ చేసి తీసుకురా. సో ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయింది కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ముగ్గురు కంపేర్ చేస్తే వీళ్ళు ఫస్ట్ తినాలని చూస్తుండే జరా చెప్పు ఎందుకు వీళ్ళిద్దరు పోటీలా మేము పోయినాం పోటీలకి వెళ్ళి పెట్టిపోయినాం ఇక ఆ పీస్ కూడా తర్వాత తిన్న తర్వాత మళ్ళీ తిన్నారు పోటీలే లేవనా జరా సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇంకో కంక్లూడ్ చేస్తాం ఇది ఇది ఫాల్స్ కింద కన్సిడర్ చేసి వీళ్ళ ఫస్ట్ ఇదే రైస్ అయితే ఈక్వల్ ఉందప్ప రైస్ ఫస్ట్ సెకండ్ మాకంత థర్డ్ ముగ్గురు ఇట్లలో ఎవరు ఫస్ట్ వచ్చారు అనేది ఇది 1 2 3 1 అయితే 1 అని పెట్టారు 2 అయితే 2 అని పెట్టారు 3 కూడా చూడరు జరా సో ఇప్పుడు విన్ అయింది వచ్చేసి నరేష్ అండ్ మహేందర్ రెడ్డి అన్న వీళ్ళిద్దరు విన్ అయ్యారు వీళ్ళిద్దరు సెకండ్ జగన్ అన్న అండ్ శ్రీకాంత్ అన్న ఇక మేము లాస్ట్ కాబట్టి మేము బిల్లు కట్టడానికి ఆల్రెడీ నేను ముందే ఫిక్స్ అయిపోయినా బిల్లు కడదామని సో ఫస్ట్ ప్రైజ్ మహేందర్ పటేల్ అండ్ నరేష్ కాబట్టి వాళ్ళకి హెల్మెట్ గిఫ్ట్ సో ఇప్పుడు ప్రైజ్ హెల్మెట్ వాళ్ళిద్దరికి మహేందర్ అన్న అండ్ నరేష్కి వచ్చింది కాబట్టి మన సింగాదన్న స్టేజ్ మీద అందిద్దాం మనం బిల్లు కూడా కట్టాలి ఇద్దరు కలిసి ఒకటే హెల్మెట్ ఇచ్చిన ఫిరాకురే ఇప్పటి వరకు ఇచ్చిన ప్రైజ్ మనీలు ఎలా చూసుకుంటే ప్రైజ్ మనీ కానీ గిఫ్ట్లల్లో గెలిచిన వాళ్ళకి ఇచ్చే దాంట్లో చూసుకుంటే ఈ హెల్మెట్ ఇవ్వడం అనేది కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా చూసిన యాక్సిడెంట్స్ కానీ బైక్ మీద కింద పడడం ఇట్లాంటి చాలా చూసిన దాంట్లో హెల్మెట్ ఉంటే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఎక్కువ దెబ్బలు తాగకుండా కానీ చనిపోవడం కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండేటోళ్ళు. కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల తలకి గట్టిగా దెబ్బలు తాకి చనిపోయిన వాళ్ళే 3-4 మెంబర్స్ రీసెంట్గా చూసిన నేను. ఈ హెల్మెట్ ఇవ్వడం అనేది నాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి గిఫ్ట్స్ ఇవ్వడం మంచిది. ఓకే మేము గెలిచిన వాడు హెల్మెట్ ఇసుకుని వెళ్తున్నాం రాజా బిల్లు ఆడవా మొత్తం ఏం చేస్తా బిల్లు ఎంత బిల్లు మొత్తం ఇలాంటియా గుడిపై దింపదా అనుకున్నారు గుడిపతి ఇట్లా ఉంటుంది బిల్లు కడతారు మళ్ళా 400 పెడితే బిర్యానీ వచ్చి ఇంటికాడ వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏమో కాకా ఛానల్.